ఇక్కడ మనము 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఎడతెగక అంటే సువార్త ప్రచురణ యందును ఎడతెగక ఉండెను. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలు ఒక సంఘం కలిగి ఉంటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందిద్ది అనే మాట. సమాధానము కలిగి క్షేమాభివృద్ధి పొంది ఏమవుతుంది? సంఘము ఎడతెగక ఉండిని, లేక మానక ఉండిని, లేక కూడుకొనుచు ఉండేరి అనే మాట. మానక కూడుకొనుటు అనే మాట. మానకూడదు కదండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంఘము ఏ పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ కూడా కదండి, పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా సంఘము కదండి ఈ 5 లక్షణాలని ఎన్నడూ సంఘం దూరం ఉన్నది కాదు, ఉండకూడదు. సంఘము ఈ 5 లక్షణాలకు సంఘం ఎన్నడూ కూడా దూరంగా ఉండకూడదు. ఏంటి 5 లక్షణాలు? మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తుల బోధ ప్రాముఖ్యం మనం గమనించినట్లయితే శిష్యులు అపోస్తుడైన ప్రభువారు ఏర్పరచుకున్న వారిని శిష్యుల సంఖ్య చూస్తే 12 మంది కదండి. 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. 12 మంది కూడా సంఘంలో బోధిస్తుంటుండగా అందరూ ఒకే రకంగా ఉండదు. బోధ అనేది కదండి మనం చూస్తాం కదండి. మరి పేతురుకు దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే పేతురు అనుభవ జ్ఞాని కదండి, యోహోను పరమార్థ జ్ఞాని. అపోస్తుడైన పౌలు మనం గమనించినట్లయితే ఆయన ఆత్మీయతను ఎరిగి సంఘాన్ని బోధించేటువంటి బోధ కలిగిన వాడు. మెట్టుకు మనం గమనించినట్లయితే వ్యక్తులు ఎవరైనప్పటికీ వారు ఏది బోధిస్తున్నప్పటికీ సంఘంలో వారు కూడుకొనట మానలేదు అని మాట. ఏం మానుకోలేదు? కూడుకొనటం మానలేదు. కాబట్టి పేతురు ప్రసంగం మనకు తెలుసు. పేతురు దుడుకు పేతురు అని తొందరగా మాట్లాడతాడు అని తెలుసు కదా. కానీ తొందరగా మాట్లాడినప్పటికీ కూడిక మానుకోవట్లేదు. యోహోను కదండి ప్రభువు ద్వారా మంచి స్నేహితుడని పేరు పొంది కదండి దేవుని యొక్క దైవ గుణలక్షణాలను బోధిస్తున్నటువంటి యోహోను బోధ కానీ యాకోబు బోధ కానీ వారు బోధలో ఉన్నారు అని